యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైన నామమందు, జీవము గల నామమందు, శక్తి గల నామమందు, అధికారము గల నామమందు, హెచ్చించబడినటువంటి నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము నుంచి వరుసగా ప్రతి వారపు కార్యక్రమంలో మహా గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క జీవితాన్ని గురించి మీతో మాట్లాడాలనే తలంపు, ప్రేరేపణ దేవుడు అనుగ్రహించుంటున్నాడు. కనుక ఈ దినము నుంచి వరుసగా సమూయేలు యొక్క జీవితాన్ని గురించి మీతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. ఎవరు ఈ సమూయేలు? దేవుని దృష్టిలో ఈ సమూయేలు ఎవరై ఉంటున్నారు? మరి యొక్క సమూయేలు జీవితాన్ని గురించి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠములు ఏమై ఉంటున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో గమనిస్తే దేవుడే సమూయేలును మర్చిపోలేకపోయాడు. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మరొకసారి జీవము గల దేవుని గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు కలుగునుగాక. ప్రియమైన వారులారా, నేను చదివినటువంటి భాగం ఇర్మీయా గ్రంథం, అందులో 15వ అధ్యాయం 1వ వచనం. అప్పటికి సమూయేలు అనేటువంటి ప్రవక్త చనిపోయాడండి. అయితే సమూయేలు అనే ప్రవక్త చనిపోయాడు, కానీ సమూయేలును దేవాది దేవుడు మర్చిపోలేకుండా ఉంటున్నాడు. ఏంటి కారణం? సమూయేలు ఒక మహా గొప్ప ప్రవక్త, సమూయేలు ఒక మహా గొప్ప ప్రార్థనా పరుడు, దేవునికి మనుషులకు మధ్య నిలిచి మొరపెట్టేటువంటి మహా గొప్ప ప్రార్థన సాధనమై ఉంటున్నాడు. ఇర్మీయా గ్రంథంలో పరిస్థితులు ఏంటి గమనించినట్లయితే, ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పతనం అంతగా లేదా అనంతగా ఇశ్రాయేలు పతనమైనటువంటి రోజులు అవి. నైతిక విలువలు పతనమైపోయాయి. జీవము గల దేవుణ్ణి ఇశ్రాయేలీలు విడిచిపెట్టారు. ప్రతి విధమైనటువంటి వాక్య వ్యతిరేక జీవితంలోనికి వారు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవుడు ఇర్మీయా అనేటువంటి ప్రవక్తను లేపాడు. ఈ యొక్క ఇర్మీయా కన్నీరు గార్చేటువంటి ప్రవక్త, నిరంతరము తన యొక్క చెంపల గుండా కన్నీరు కారుతుండగా ఏడ్చేటువంటి ఒక వీపింగ్ ప్రాఫెట్ అండి. ఆ యొక్క ఇర్మీయా ఆ విధంగా ఏడుస్తుంటే ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే, ఇర్మీయా, ఇశ్రాయేలులో చెలరేగుతున్నటువంటి పాపాన్ని బట్టి, ఇశ్రాయేలులో పెళ్ళుబుగుతున్నటువంటి యొక్క పాపమును బట్టి ఏడుస్తున్నావు కదా. అయితే ఒక సంగతి నీతో చెప్తుంటున్నాను, నీవు కాదు కదా, మోషే సమూయేలు వచ్చి నిలబడినా నా దగ్గర ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు. ఏంటండి, సమూయేలు చనిపోయి చాలా కాలం అయిపోయింది, అయితే సమూయేలును దేవుడు మర్చిపోలేకుండా ఉంటున్నాడా? ఒక వ్యక్తి యొక్క గంభీరమైనటువంటి ప్రార్థన జీవితం, లోతైనటువంటి ప్రార్థన జీవితం, ప్రభు దగ్గర గడిపేటువంటి ప్రార్థన అనుభవాలు దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ప్రేమైన వారులారా, సమూయేలు చనిపోయాడు, అయితే సమూయేలు ప్రార్థనను దేవుడు మర్చిపోలేకుండా ఉంటున్నాడు. సమూయేలు యొక్క ప్రార్థన జీవితాన్ని దేవుడు మర్చిపోలేకుండా ఉంటున్నాడు. అందుకే ఈ దినం నుంచి వరుసగా సమూయేలు జీవితాన్ని మీ దగ్గర ఉంచాలని ప్రభు యొక్క సన్నిధిలో నేను కోరుతుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత పాపము ప్రబలినప్పుడు, ఇర్మీయా గ్రంథములో ఉండేటువంటి పాపము ప్రబలినప్పుడు, ఇశ్రాయేలులు అతి భయంకరంగా పాపపు ఊబిలో చిక్కుకొని పోయినప్పుడు దేవునికి సమూయేలు జ్ఞాపకానికి వస్తుంటున్నాడు. దేవునికి సమూయేలు జ్ఞాపకానికి వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచములో పాపము చెలరేగుతుండగా, పాపము వేళ్ళూనుకొని పోతుండగా దేవుడు ఎదురు చూచేది ఎవరి కొరకు? ఎవరి వైపు చుట్టం ప్రారంభిస్తాడు? ప్రార్థనా పరుల కొరకు. ఇంతకు ఈ సమూయేలు ఎవరు? బైబిల్లో గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనములో మోషేను గురించినటువంటి మాటలు కనిపిస్తాయి. ఏంటివి ఆ మాటలు అంటే, మోషే లాంటి ప్రవక్త ఇంతవరకు ఇశ్రాయేలులో పుట్టలేదు అని కనిపిస్తుంది. దేవుని ప్రజల ఎదుట జరిగినటువంటి భయంకర కార్యముల విషయములో దేవునితో ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదు అని వ్రాయబడింది. అంటే ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో మోషే ఒక సాటిలేని ప్రవక్త, ఒక గుర్తింపబడిన ప్రవక్త. దేవుని వాక్యమే ఆ యొక్క ప్రవక్తను గుర్తించింది. అయితే ఇర్మీయా 15:1 గమనిస్తే దేవుడు అంటున్నాడు, మోషేయు సమూయేలు నా దగ్గర నిలబడిన నేను ప్రార్థన వినన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అంత గొప్ప ప్రవక్త మోషే అనబడే ప్రవక్త ప్రక్కలో సమూయేలు అనే ప్రవక్త కూడా చేరి ఉన్నాడు. దేవాని దగ్గర ఉండేటువంటి ప్రార్థనా పరుల లిస్ట్, ప్రార్థనా పరుల జాబితా ఒకసారి మాకు చూపిస్తావా అంటే దేవుడు అంటాడు, అదిగో ఆ యొక్క ప్రార్థనా పరులలో మోషే ఉన్నాడు అంటాడు. మరి మోషే ప్రక్కలో ఎవరుంటున్నారు? సమూయేలు ఉన్నాడు అంటాడు. ఎంత గొప్ప సంగతి ప్రేమైన వారులారా. ఈ యొక్క సమూయేలు అనేటువంటి ప్రవక్త
మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప ప్రార్థనాపరుడు, ఇశ్రాయేలులో ఇంతవరకు పుట్టనటువంటి మోషే ప్రక్కలో ఆ యొక్క జాబితాలో నిలిచినటువంటి మహా గొప్ప ప్రవక్త. ప్రేమైన వారలారా, దేవుని వాక్యంలో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే సమూయేలు ఉండిన దినములలో అనే మాట కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథపు చరిత్రలోనైనా మానవ జాతి పుట్టినది మొదలుకొని చివరి వరకైనా ఒక కాలం అనేది ఉందండి. ఆ కాలము పేరు సమూయేలు ఉండిన దినములు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత సవాలుతో కూడిన సంగతి. అవి సమూయేలు ఉండిన దినములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక మంది పుట్టుతున్నారు, అనేక మంది మరణిస్తున్నారు. అయితే దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు, సమూయేలు ఉండిన దినములు. ప్రార్థనాపరుడు, ఆత్మచేత నింపబడిన ఒక ప్రవక్త ఉన్నాడంటే దేవుడు అంటాడు కదా, అతడు ఉండిన దినములు అనటం ప్రారంభిస్తాడు.